ఇంజనీరింగ్ కళాశాలలు నిరుద్యోగులను ఉత్పత్తి చేసే కర్మాగారాలుగా మారిపోకూడదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. జేఎన్టీయూలో నిర్వహించిన ఇంటరాక్షన్ ప్రోగ్రాంలో ఆయన మాట్లాడుతూ దేశ భవిష్యత్తును నిర్దేశించే నిర్మాతలుగా ఇంజనీరింగ్ విద్యార్థులను తీర్చిదిద్దాలని హితవు పలికారు. దేశ నిర్మాణంలో సివిల్ ఇంజనీరింగ్ కు చాలా ప్రాధాన్యత ఉందని, కానీ నేడు చాలా కాలేజీలు ఆ కోర్సును ప్రోత్సహించడం లేదన్నారు. ఇది చాలా ప్రమాదకరమైన పరిణామమని, కాలేజీలు ఈ పోకడ మార్చుకోవాలని చెప్పారు. చాలా మందికి మేమేం అంశాలు ప్రస్తావించకపోయినా ఫీ రియంబర్స్మెంట్ విషయంలో ఈ ప్రభుత్వం విధానం ఏందని మీ మనసులో ఎక్కడో ఉన్నట్టుగా మీ మొహాలు చూస్తుంటే నాకు బాగా అనిపిస్తుంది. కారు ఎంత గొప్పదైనా అందులో ఇంధనం లేకుంటే అది షెడ్లోనే ఉంటుందని ఇంజనీర్లుగా మీకు అందరికి బాగా తెలుసు. అట్లనే ఈరోజు ప్రైవేట్లో నిర్వహిస్తున్న ఇంజనీరింగ్ కళాశాల యజమానులు, టీచింగ్ స్టాఫ్ కానీ నాన్ టీచింగ్ స్టాఫ్ కానీ ఏఐసిటి నామ్స్ ప్రకారం ఉండాలి అని అంటే మీరు సరైన సమయంలో ఫీజు రియంబర్స్మెంట్ చేయాలి కదా అని మీరు ఆలోచన చేస్తున్నారని నేను అనుకుంటున్నాను. మొట్టమొదటి దేశంలో ఫీ రియంబర్స్మెంట్ పథకాన్ని ప్రవేశపెట్టిందే కాంగ్రెస్ పార్టీ. రకరకాల పరిస్థితుల ప్రాధాన్యతలు మాడి వేల కోట్ల రూపాయలకు మీకు ప్రభుత్వం బకాయి పడ్డది. ఇప్పుడు అవి మొండి బకాయిలుగా మారి వన్ టైం సెటిల్మెంట్కి వచ్చే పరిస్థితి వచ్చింది. మీరు అందరు కలిసి ఓటీఎస్ కింద ఏమన్నా ప్రతిపాదన ఇస్తే మా శ్రీధర్ బాబు గారు ఆర్థిక మంత్రి, వారికి అత్యంత సన్నిహితుడు, ఏదైనా మాట్లాడి మరి మీ సమస్యకి ఏమైనా పరిష్కారం చూపిస్తాడని నేను వారికి భావిస్తున్నా. మీ అందరి తరఫున ఆ బాధ్యతను శ్రీధర్ బాబు గారికి నేను అప్పచెప్తున్నా. అదేవిధంగా మీ మొండి బకాయిలు ఒక భాగం అయితే, ఈ అకాడమిక్ ఇయర్ నుంచి ఏదైతే మీరు విద్యార్థులను చేర్చుకుంటున్నారో ఆన్ టైం పేమెంట్ చేయించాలనే పట్టుదలతోని మా ఆర్థిక శాఖకు నేను ఆదేశాలు ఇస్తా. ఈ అకాడమిక్ ఇయర్ నుంచి విద్యార్థులకు ఏదైతే ఫీ రియంబర్స్మెంట్ ఉందో ఒక్క రూపాయి కూడా బకాయి లేకుండా ఆన్ టైం మీకు ఎట్లా మీకు సహాయం చేయాలనో, ఎట్లా మిమ్మల్ని ఆదుకోవాలనో, ఎట్లా మిమ్మల్ని నిలబెట్టాలనో మా ప్రభుత్వం తప్పకుండా ప్రయత్నం చేస్తానని చెప్పి ఈ సందర్భంగా మీకు నేను తెలియజేయదలుచుకున్నా. ఎస్టాబ్లిష్మెంట్ కోసము వాటన్నిటికి కూడా అనుకుంటున్నాం. మీ వైపు నుంచి సహకరించగలిగిన వాళ్ళు ఎవరైనా ఉంటే, లేదా మీకు తెలిసిన వాళ్ళు ఉన్నా కూడా వాళ్ళ వైపు నుంచి సపోర్ట్ ఇచ్చే విధంగా మీరందరూ ముందుకు రండి. భవిష్యత్తులో తెలంగాణ లేదా పక్క రాష్ట్రంతో పోటీ పడడం కాదు, నేను పదే చెప్తున్న, పక్క రాష్ట్రాలతో పోటీ పడే పరిస్థితి నుంచి ప్రపంచంతోనే పోటీ పడే విధంగా మన రాష్ట్రం ఎదగాలి. ఎదగడానికి అవసరమైన ప్రణాళికలు, విధానాలు మేము తీసుకొస్తాము, అమలు చేసే బాధ్యత మీది. ఎందుకు అని అంటే మీరు అమలు చేసినప్పుడే ఆ క్వాలిటీ ఎడ్యుకేషన్, క్వాలిటీ ట్రైనింగ్ వస్తుంది. మేము పాలసీ మేకర్స్ మాత్రమే. మీకేం పాలసీ కావాలో మీరు మా దగ్గరికి పుష్ చేయండి. ఆ పాలసీని అడాప్ట్ చేసుకొని వితిన్ డేస్లో గవర్నమెంట్ వాటికి అనుమతి ఇచ్చే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటుంది. మా ప్రభుత్వానికి భేషజాలు లేవు. మా ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువకులకు ఒక అద్భుతమైన ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించి, ఆ నిరుద్యోగ యువకులే కొత్త ఉద్యోగాలు కల్పించే బాధ్యత పెరిగే విధంగా వాళ్ళని ప్రోత్సహించాలన్నదే మా ఆలోచన. మీకు తెలిసి తెలంగాణ ఏర్పడిన నేపథ్యం, దీనికి ఉన్న పరిస్థితులు, నిరుద్యోగ సమస్యనే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ప్రధాన కారణం. ఆ నిరుద్యోగ సమస్యను మనము పరిష్కరించకపోతే పూర్తిగా ప్రజాప్రతినిధులుగా మేము విఫలమైనట్టే. అందుకే మా ప్రభుత్వం నిరంతరం నిరుద్యోగ యువకులకు, విద్యార్థులకు అవసరమైన ప్రణాళికల్ని కంప్యూటర్ సైన్స్కి, అదర్ యాక్టివిటీస్కి షిఫ్ట్ చేసి వీటిని తగ్గించుకుంటూ పోతున్నారు. కొన్ని కాలేజీలు అయితే కంప్లీట్గా సివిల్ ఇంజనీరింగ్ను క్లోజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఆ ప్రతిపాదనలు నా ముందుకు వచ్చినాయి. నా సూచన ఏంటంటే సివిల్, మెకానికల్ అండ్ ఎలక్ట్రికల్ ఇంజనీర్స్ని మ్యాండేట్గా మీ కాలేజీలలో నడపండి. లేకపోతే రేపు దేశము అత్యంత
ప్రమాదాన్ని ఎదుర్కోబోతుంది. కేవలం ఉద్యోగాలను సృష్టించే సంస్థలుగా కాకుండా ప్రపంచానికి అవసరమైన మేధావితనాన్ని అందించే గొప్ప సంస్థలుగా మన ఇంజనీరింగ్ కాలేజీలు ఉండాలి. పోనీ మన దగ్గర నిరుద్యోగ సమస్య లేదా అంటే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో నమోదు చేసుకున్న వాళ్ళు 30 లక్షల మంది ఉన్నారు, నమోదు చేయకుండా ఉన్న వాళ్ళు ఇంకొక 30 లక్షల మంది ఉన్నారు. 60 లక్షల మంది నిరుద్యోగులు ఉన్న తెలంగాణ రాష్ట్రంలో ఇక్కడ ఉపాధి అవకాశాలు పక్క రాష్ట్రాల నుంచి వచ్చి పొందుతున్నారంటే ఎక్కడో ఒక గ్యాప్ ఉంది. ఆ గ్యాప్ ఏందనేది ఈరోజు ఇక్కడ కూర్చున్న మీరందరూ మనమందరం ఆలోచన చేయాలి. ఆ గ్యాప్ని మనం ఫిలప్ చేయకపోతే భవిష్యత్ తరాలకు అన్యాయం జరుగుతుంది. మీ అందరికీ నా విజ్ఞప్తి ఒకటే, ఇప్పుడు గ్లోబల్ సమ్మిట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద మనం మాట్లాడుకున్నాం. నేనేం పెద్ద ఇంజనీర్ని కాదు, పెద్ద మేధావిని కాదు. కాకపోతే భవిష్యత్ అవసరాల గురించి మేధావులు చెప్పినప్పుడు విన్న దాంట్లో ఒక లాజిక్ని కనెక్ట్ అయితే ఆ లాజిక్తోని మనం ముందుకు వెళ్ళడానికి పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ డెసిషన్ తీసుకోవడమే మా బాధ్యత. ఈరోజు ఫామ్ అయిన ఐటీ తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది దేశాన్ని ప్రపంచాన్ని నడిపించబోతుంది. ఆ అవసరాలను గుర్తించి ఇండియాలో లీడ్ పార్ట్నర్గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో తెలంగాణ రాష్ట్రం ఉండాలన్న ఆలోచనతోని మీ దగ్గర చదువుకుంటున్న విద్యార్థులను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వైపు మీరు వాళ్ళకి ఆ కోర్సులు కావాల్సిన విధానాన్ని మీరు తీసుకొని ముందుకు రండి. దానికి సంబంధించి మా ప్రభుత్వం ఒక స్పష్టమైన విధానంతో మిమ్మల్ని ప్రోత్సహించడానికి సిద్ధంగా ఉన్నదని చెప్పి నేను చెప్పదలుచుకున్నాను. ఈరోజు ఇంజనీరింగ్ కాలేజీలు అంటే నిరుద్యోగులను ఉత్పత్తి చేసే కర్మాగారంగా మారకూడదు. ఈరోజు 1,00,000 మంది మీ దగ్గరికి వెళ్ళి సర్టిఫికేట్ తీసుకొని ఎవ్రీ ఇయర్ బయటకు వస్తే 1,00,000 మంది నిరుద్యోగులను ఉత్పత్తి చేసే కర్మాగారంగా మన ఇంజనీరింగ్ కాలేజీలు మారుతున్నాయంటే అక్కడ ఉన్న లోపాన్ని గుర్తించాల్సిన బాధ్యత మాతో పాటు మీ మీద సామాజిక బాధ్యత ఉన్నది అని నేను బలంగా నమ్ముతున్నా, విశ్వసిస్తున్నా. మీ ఇంజనీరింగ్ కాలేజీలు నిరుద్యోగ యువకులను ఉత్పత్తి చేసే కర్మాగారం కాకూడదు. ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే దేశ భవిష్యత్తును నిర్మించగలిగిన గొప్ప సంస్థలుగా మీ ఇంజనీరింగ్ కాలేజీలు ఉండాలి అని చెప్పి మా ప్రభుత్వం కోరుకుంటుంది. ఆ దిశగా మీకు కావాల్సిన సహకారాన్ని అందించడానికి మా ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అదేవిధంగా ఈరోజు కొన్ని కోర్సులు నిన్నమన్నా మా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు తీసుకొచ్చి పెట్టారు కాలేజీలు. స్లైడింగ్ కానీ, అడ్మిషన్స్లో ఉన్న కొన్ని సీట్లను కానీ, ఆఫ్ క్యాంపస్ కానీ, లేకపోతే రకరకాల ప్రతిపాదనలు నా ముందు తీసుకొచ్చి పెట్టినప్పుడు తాత్కాలిక ఉద్యోగ ఉపాధి అవకాశాలకు అవసరమైన కోర్సుల మీదనే మీరు ఎక్కువ ఫోకస్డ్గా ఉన్నట్టుగా అనిపించింది తప్ప ఈ దేశ భవిష్యత్తు నిర్మాణానికి అవసరమైన ఫ్యాకల్టీస్ని కానీ, అవసరమైన సబ్జెక్ట్స్ని కానీ మీరు స్లోగా అవి కనిపించకుండా కనుమరుగవుతున్నాయి.